నమస్తే. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ గా అయతుల్లా సయ్యద్ ముజ్తబా ఖమేనీ ఎంపిక విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కుమారుడు తన వారసుడిగా కొనసాగడం తనకు ఇష్టం లేదు అని అయతుల్లా అలీ ఖమేనీ వీలునామా రాసినట్లు తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ముజ్తబాను ఇరాన్ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. అయితే ఈ ముజ్తబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు పెదవి విరుస్తున్నారు. తాజాగా ట్రంప్ మాత్రమే కాదు, ముజ్తబా తండ్రి మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఇష్టం లేదు అని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడు ముజ్తబా ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలు లేవు అని గతంలో పలుమార్లు చెప్పిన అయతుల్లా వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ తాజాగా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలలో తన వారసుడిగా ముజ్తబా అనర్హుడు అంటూ గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అయినప్పటికీ వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర్లో కూర్చున్న కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయనే సామెత చందంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఒత్తిడి మేరకు ముజ్తబా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకోవడం అనివార్యమైంది. ఇరాన్లోని ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య మార్పు కోసం కృషి చేస్తున్న నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ రీసెర్చ్ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఖోస్రో మాట్లాడుతూ, ముజ్తబాకు ఇరాన్ను నడిపించే శక్తి సామర్థ్యాలు, అనుభవం, రాజకీయ అనుభవం లేదు. ముజ్తబా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన దాఖలాలు కూడా లేవు అని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వ వారసత్వాన్ని సాధారణంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత షియా మత పెద్దలతో కూడిన కమిటీకి ఉంది. ముజ్తబా నియామకం అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక జరగలేదు. బదులుగా గత వారం ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై చర్చలు జరిగాయి. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఐఆర్జీసీ తరపు ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారే కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి ముజ్తబాను ఎన్నుకునేలా చేశారు అని చెప్పారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఖమేనీ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన నిపుణుల సభ ముజ్తబాకు ఓటు వేయలేదు. అతనిపై చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఐఆర్జీసీ ఒత్తిడితో అతన్ని వారసుడిగా పేర్కొన్నారు. సుప్రీం లీడర్ అంటే తాము చెప్పినట్లు నడుచుకునే నాయకుడే కావాలి అని ఐఆర్జీసీ చూస్తోంది. అందుకే ముజ్తబాను ఎంచుకుంది. ఐఆర్జీసీ ఏది చెబితే అది చేసే మనస్తత్వం ముజ్తబాది. ఐఆర్జీసీ ఆయన్ని ఒక తోలు బొమ్మలా చూస్తోంది అని ఆరోపించారు.